బలవంతుడు జగన, బలహీనుడు చంద్రబాబు, బలహీనుడు చంద్రబాబు, బలవంతుడు ఇద్దరికి బలాలు ఉన్నాయి. బలహీన ఎస్. కేసీఆర్ పైన ఏ పర్సెప్షన్ అయితే ఉందో జగన్ అందుబాటులో ఉండడు, పార్టీ ఎమ్మెల్యేలకే దొరకడు. ఎప్పుడు కూడా ప్రజలు ఏమంటారంటే నీ రాజకీయ కక్షలకు ప్రాధాన్యత ఇవ్వరు. ప్రజలు నాకేం జరుగుతుందని ఆలోచిస్తారు. తెలంగాణలో చూసాం కొన్ని చోట్ల ఎమ్మెల్యేల మీద తీవ్రమైన వ్యతిరేకత ఓడిపోయారు. సో ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ఉంటుంది? ఇప్పటికే 11 మందిని మార్చారు, ఇంకొక 60 మందిని మొత్తం కూడా మారుస్తారని చెప్పేసి అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారిస్తే చాలా నియోజకవర్గాల్లో పోటీ పెరిగి వీళ్ళందరూ పార్టీ మార్చి నానా వివస్థం చేసి ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చడం వల్ల మార్పు అనేది చూస్తారు. కొత్త అభ్యర్థి వస్తాడు, జగన్ చూసి ఓటేయచ్చు అనే ఒక ఈక్వేషన్ వస్తుంది. ఎలా ఓటేస్తారనే ఓటింగ్ ఛాయిసెస్ మనం స్టడీ చేస్తే గొప్ప ఏంటంటే లోకల్ లీడర్ల యొక్క ప్రభావం కూడా తెలంగాణలో అధికార పార్టీ మీద స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉండే అవకాశం? ఈ ఎమ్మెల్యేల రోల్ కానీ స్థానిక యంత్రాంగం రోల్ కానీ చాలా చాలా పరిమితం, దాదాపు లేదని చెప్పాలి. ముఖ్యమంత్రికి ఓటర్కు మధ్య ఒక పర్సనల్ కెమిస్ట్రీ ఏర్పడింది. సో ఆ పర్సనల్ కెమిస్ట్రీ వల్ల ఈ కింది స్థాయి పార్టీ యంత్రాంగం ఆంధ్రప్రదేశ్లో క్యాస్ట్ లాయల్టీస్ ఎట్లా ఉంటాయి, అది ఓటర్ల చాయిస్ ఏ విధంగా ఉంటాయి? ఆంధ్రప్రదేశ్లో ఈ షిఫ్ట్ జరుగుతుందా? కనబడుతున్న షిఫ్ట్ ఒక్కటి కాపులే కనబడుతుంది, మిగతా వాళ్ళు ఎవరు? తెలంగాణలో ట్రయాంగిల్ ఫైట్లో ఎవరు లాపడ్డారు, ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ఉంటుంది? టీడీపీ జనసేన అలియన్స్ అనేది ఒక ఫ్యాక్టర్ టు వాచ్. అది ఎన్ని సీట్లలో జగన్ ఇబ్బంది పెడుతుంది. డెవలప్మెంట్ వెల్ఫేర్ స్కీమ్స్లో కూడా మనం సగం దూరం వచ్చినాం ఇంకొంచెం చేసుకోవాల్సి ఉందని చెప్పారు. అటు జగన్మోహన్ రెడ్డి కూడా ఇంకా ఇదే చెప్తున్నారు. సో ఈ క్వశ్చన్ ఇప్పుడు రైతు బంధు ఇచ్చినా కూడా తెలంగాణలో కేసీఆర్ ఓటేలే, మీరు రైతులు కూడా ఓటేలే, రైతులు కూడా మెజార్టీ కేసీఆర్కి ఏం వేయలే. ఇక్కడ తెలంగాణలో ముస్లిం ఓటరు, అర్బన్ ఓటర్ ఏమో బీఆర్ఎస్ వైపు ఉన్నట్టుగా కనిపించింది, రూరల్ ఓటర్ కంప్లీట్గా కాంగ్రెస్ వైపు ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో కూడా ముస్లిం ఓట్ల సంఖ్య చాలానే ఉన్నది. ఇక్కడ రిలీజియస్ యాంగిల్ డామినేట్ చేస్తుంది, ఆంధ్రలో రిలీజియస్ యాంగిల్ డామినేట్ చేయదు. ఆంధ్రప్రదేశ్లో అర్బన్ రూరల్ ఓటు బ్యాంక్ ఏ రకంగా ఉండే అంటే అర్బన్ ఓటర్ క్లియర్గా కొంత దూరం అవుతున్నాడు, ఎందుకంటే ఈ పథకాల వల్ల. తెలుగుదేశం పార్టీ జనసేన రెండు కూడా ఈసారి పొత్తు పెట్టుకుని ఎలక్షన్లోకి వెళ్తున్నారు. మొన్న కూడా ఒంటరిగా వెళ్ళారు, దాని ఇంపాక్ట్ కూడా కనిపించింది. సో ఈసారి ఈ ఇద్దరి అలయన్స్ ఏ రకమైనటువంటి ప్రభావం చూపించారు? టీడీపీ జనసేన మధ్య అలియన్స్ అనేది క్షేత్రస్థాయిలో కూడా పొలిటికల్ కెమిస్ట్రీ, నాట్ జస్ట్ పొలిటికల్ అరిథమెటిక్. నా అంచనా వివిధ సర్వేలు నేను చూసిన కొన్ని సర్వేలు కూడా చెప్తున్నారు ఏంటంటే 90 to 95% ఆఫ్ ఓటర్స్ ఈ రెండు పార్టీల మధ్య ఓటు బదిలీ అవుతుంది. చంద్రబాబు అరెస్ట్ వల్ల డెఫినెట్గా జగన్కి అదనంగా కలిసి వచ్చింది ఏమన్నా ఉన్నదంటే నా నమ్మకం ఏంటి. అయితే అవినీతి, ఈ కరప్షన్ పర్సెప్షన్ ఎట్లా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్లో కూడా అవినీతి ఉందని పదే విపక్షాలు చెప్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ కరప్షన్ అనేది ఇవాళ కొత్తగా వచ్చే అంశం కాదు. 2014లో